మిత్రులందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో వచ్చే నెలలో అంటే అక్టోబర్ నెలలో రేషన్ కార్డులు లేనటువంటి వారికి కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం జరుగుతుందని నిన్న ఈ రేషన్ కార్డుల కోసము ఏర్పాటు చేసినటువంటి క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశమై తెలియజేయడం అనేది జరిగింది. అయితే వాస్తవంగా వచ్చే నెలలో ఈ కొత్త రేషన్ కార్డులు ఇస్తారా అంటే సందిగ్ధంగానే ఉంది. సార్ మీరు కూడా వీడియో చేశారు కదా వచ్చే నెలలో కొత్త రేషన్ కార్డులు ఇస్తారు అని. అంటే దానికి ముందుగా నేను అపాలజీ చెప్తున్నాను, క్షమాపణలు చెప్తున్నాను. ఎందుకంటే నేను ఈ క్యాబినెట్ సబ్ కమిటీ పెట్టినటువంటి ప్రెస్ మీట్ను పూర్తిగా చూడకముందే వారు రిలీజ్ చేసినటువంటి ఒక ప్రెస్ నోట్ను బేరీజ్ చేసుకొని ఆ వీడియో చేయడం అనేది జరిగింది. ఆ తర్వాత నేను ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు పెట్టినటువంటి ప్రెస్ మీట్ను పూర్తిగా చూడడం అనేది జరిగింది. ఆ ప్రెస్ మీట్ను పూర్తిగా చూసిన తర్వాతనే నాకు ఒక స్పష్టమైనటువంటి క్లారిటీ రావడం అనేది జరిగింది. అంటే ఇందులో వచ్చే నెలలో కొత్త రేషన్ కార్డులు ఇస్తారా అంటే ఇవ్వరనే నాకు అర్థమైంది. మరి ఎందుకు ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు అంటే గత 10 రోజుల క్రితము సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే ఈ నెల 17వ తేదీన ప్రజాపాలన దినోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుందని, ఈ ప్రజాపాలన దినోత్సవంలో స్పెషల్గా కొత్త రేషన్ కార్డుల కోసము దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుంది అని, దీనికోసం అధికారులంతా సిద్ధంగా ఉండాలని, దరఖాస్తు ఫారాలను ముద్రించాలని కూడా ముఖ్యమంత్రి గారు అధికారులను ఆదేశించడం అనేది జరిగింది. దాని ప్రకారము ఈరోజు ప్రజాపాలనను నిర్వహించవలసి ఉంది. కానీ ఈరోజు ప్రజాపాలనను నిర్వహించడం లేదు, దరఖాస్తులు స్వీకరించడం లేదు అని చెప్పడానికే, ప్రజలను మభ్యపెట్టడానికే ఆదరా బాదరాగా ఈ మన పౌర సరఫరాల శాఖ మంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం అనేది చేశారు. స్పష్టంగా నాకు అర్థమైంది ఇదే. అయితే వారు చెప్పింది ఏంటి అంటే ఉన్నది ఉన్నట్టుగా నేను ఇక్కడ విశ్లేషణ చేసి మీకు అందిస్తాను. దాన్ని బట్టి కొత్త రేషన్ కార్డులు ఇస్తారా ఇవ్వరా అనేది మీరే ఆలోచన చేసుకోండి. ఇక ముఖ్యంగా చెప్పాలి అంటే వారు చెప్పిన దాంట్లో ఇక్కడ ఈ రేషన్ కార్డులు పొందడానికి ఆదాయ పరిమితులు ఎంత ఉండాలి అన్న దాని గురించి కూడా వారు చెప్పారు. అంటే ఇప్పటికీ అమలులో ఉన్నటువంటి నిబంధనలను వారు తెలియజేశారు. ఇప్పటికే ఉన్నటువంటి నిబంధనలు ఏంటి అంటే ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లో అంటే ఆదాయ పరిమితుల గురించి, గ్రామీణ ప్రాంతాల్లో 1,50,000 లోపు ఆదాయం కలిగినటువంటి వారికి రేషన్ కార్డులు ఇవ్వడం జరుగుతుంది అని, పట్టణ ప్రాంతాల్లో అయితే 2 లక్షల లోపు వార్షిక ఆదాయం కలిగినటువంటి వారికి రేషన్ కార్డులు ఇవ్వడం జరుగుతుంది అని ప్రస్తుతం ఉన్నటువంటి నిబంధనలు ఇవి. వీటిని పెంచాలా ఇంకా తగ్గించాలా అన్నది ఈ క్యాబినెట్ సబ్ కమిటీ పరిశీలన చేస్తుందని, వచ్చే క్యాబినెట్ సమావేశంలో దీనిపైన తుది నిర్ణయం తీసుకుంటామని వారు తెలియజేయడం అనేది జరిగింది. ఆ తర్వాత భూ పరిమితులను కూడా వారు తెలియజేశారు. ఇక్కడ భూ పరిమితుల విషయానికి వస్తారికే ఇక్కడ 3.5 ఎకరాలు తరి భూమి, ఆ తర్వాత 7.5 ఎకరాలు మెట్ట భూమి కలిగినటువంటి వారికి ఈ కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం జరుగుతుంది అని, ప్రస్తుతం అమల్లో ఉన్నటువంటి భూ పరిమితులు ఇవి అని, వీటిని పెంచాలా తగ్గించాలా అనేది కూడా వచ్చే సమావేశంలో నిర్వహిస్తామని వారు తెలియజేశారు. ఇప్పటికే 4 క్యాబినెట్ సమావేశాలను నిర్వహించామని, ఇంకొక క్యాబినెట్ సమావేశాన్ని ఈ నెల 21వ తేదీన నిర్వహించడం జరుగుతుందని, అందులో ఫైనల్ చేయడం జరుగుతుందని వారు తెలియజేశారు. ఇక మనకు డౌట్ వచ్చేది ఎక్కడ అంటే ఈ కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ అనేది ఇతర రాష్ట్రాల్లో ఏ విధంగా జరుగుతుంది, ఇతర రాష్ట్రాల్లో ఎవరికి ఈ కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నారు, అక్కడ గైడ్లైన్స్ ఏంటి, అక్కడ ఆదాయ పరిమితులు ఏంటి, ఏ విధంగా ఉన్నాయి అనేది కూడా అబ్జర్వేషన్ చేశామని ఇక్కడ వారు చెప్పుకొచ్చారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లో అయితే 1,20,000 లోపు ఆదాయం కలిగినటువంటి వారికి కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నారని, ఇక్కడ పట్టణ ప్రాంతాల్లో అయితే 1,40,000 లోపు ఆదాయ పరిమితులు ఉన్నటువంటి వారికి కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం జరుగుతుంది అని, ఆ తర్వాత కర్ణాటక రాష్ట్రాన్ని కూడా వారు ఉదాహరించారు. కర్ణాటక రాష్ట్రంలో ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లో అయినా పట్టణ ప్రాంతాల్లో అయినా కానీ 1,20,000 లోపు ఆదాయం ఉన్నటువంటి వారికే కొత్త రేషన్ కార్డులను ఇవ్వడం జరుగుతుందని వారు తెలియజేశారు. తర్వాత తమిళనాడు గురించి కూడా వారు తెలియజేయడం అనేది జరిగింది. తమిళనాడు రాష్ట్రంలో ఈ కొత్త రేషన్ కార్డులను ₹1,00,000 వార్షిక
వార్షిక ఆదాయం కలిగినటువంటి వారికే ఇవ్వడం జరుగుతుంది అని. అంటే గ్రామీణ ప్రాంతాల్లో అయినా పట్టణ ప్రాంతాల్లో అయినా కానీ సంవత్సరానికి 1,00,000 రూపాయల లోపు ఆదాయం కలిగినటువంటి పేదలకే తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులను ఇవ్వడం జరుగుతుందని వారు తెలియజేశారు. ఇక ఆ తర్వాత గుజరాత్ రాష్ట్రాన్ని కూడా వారు ఉదరించారు. గుజరాత్ రాష్ట్రంలో కూడా ఇక్కడ అర్బన్ ప్రాంతాల్లో అయినా రూరల్ ప్రాంతాల్లో అయినా 1,20,000 రూపాయల కంటే తక్కువ ఆదాయం కలిగినటువంటి వారికే ఈ కొత్త రేషన్ కార్డులను ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి ఇక్కడ 4 రాష్ట్రాల్లోని కొత్త రేషన్ కార్డులకు సంబంధించినటువంటి గైడ్లైన్స్ను వారు తెలియజేశారు. అంటే దీనివల్ల మనకు అర్థమవుతుంది ఏంటి అంటే ఇప్పటికే మన తెలంగాణ రాష్ట్రంలో 1,50,000 గ్రామీణ ప్రాంతాల్లో 2 లక్షలు పట్టణ ప్రాంతాల్లో ఆదాయ పరిమితులు అనేవి ఉన్నాయి. కానీ ఇతర రాష్ట్రాలతో పోల్చి వీటిని తగ్గించాలా పెంచాలా అన్నది మేము ఆలోచన చేస్తున్నాము అని వారు తెలియజేశారు. అంటే ఇక్కడ మనకంటే కూడా ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి 4 రాష్ట్రాల్లో కూడా ఆదాయ పరిమితులు అనేవి తక్కువగా ఉన్నాయి. 1,20,000 లోపు ఆదాయ పరిమితులు అంటే ఇప్పటికే ఉన్నటువంటి కొత్త రేషన్ కార్డులను ఊడబీకే ప్రయత్నము, రద్దు చేసే ప్రయత్నం అనేది జరుగుతుంది. అదేవిధంగా పేదలైనటువంటి వారికి ఈ 1,20,000 లోపు ఆదాయ పరిమితులను విధించినట్లయితే పేదలకు ఈ కొత్త రేషన్ కార్డులు దక్కే అవకాశం కూడా లేదు అని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మీరు కూడా ఒకసారి వారు పెట్టినటువంటి ప్రెస్ మీట్ను పూర్తిగా చూడండి. చూసినట్లయితేనే వారి యొక్క ఇంటెంట్స్ ఏంటి అనేది అర్థమవుతుంది. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ ఒక నాటకాన్ని, ఒక జగన్ నాటకాన్ని ఆడుతూ ప్రజలను మభ్యపెట్టడం అనేది జరుగుతుంది. చివరిలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పింది ఏంటి అంటే అక్టోబర్ నెలలో ఈ కొత్త రేషన్ కార్డులకు సంబంధించినటువంటి దరఖాస్తులను స్వీకరించడం అనేది జరుగుతుంది. అక్టోబర్ నెలలో కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరించి అతి తొందరలో వారికి రేషన్ కార్డులను ఇష్యూ చేయడం జరుగుతుంది అని వారు తెలియజేశారు. అక్టోబర్ నెలలో కొత్త రేషన్ కార్డులు ఇష్యూ చేస్తామని వారు తెలియజేయలేదు, కేవలం దరఖాస్తులు స్వీకరిస్తామనే తెలియజేశారు. అంటే ఈరోజు ఇక్కడ సెప్టెంబర్ 17వ తేదీన దరఖాస్తులు స్వీకరించవలసి ఉంది. దాన్ని పోస్ట్ పోన్ చేసి అక్టోబర్లో దరఖాస్తులను స్వీకరించనున్నాము అని తెలియజేయడానికే నిన్న క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం కావడం అనేది జరిగింది. మొత్తానికి ఈ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ వచ్చే నెలలో అక్టోబర్ నెలలో కొత్త రేషన్ కార్డులు ఇస్తుందా అంటే ఇవ్వదనే అర్థమవుతుంది. కేవలం ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించి మరికొంతకాలము ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నమే జరుగుతుంది. ఒకవేళ ఈ కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులు స్వీకరించినట్లయితే అవి ఆఫ్లైన్లో స్వీకరిస్తారా, ఆన్లైన్లో స్వీకరిస్తారా అన్నది మనకు రానున్నటువంటి గైడ్లైన్స్లో తెలియజేయడం అనేది జరుగుతుంది. అయితే ఈ గైడ్లైన్స్ను కూడా ఈ నెలలో అంటే ఈ చివరిలో రిలీజ్ చేస్తామని కూడా వారు తెలియజేశారు. ఆ గైడ్లైన్స్ను కూడా రిలీజ్ చేస్తారా చెయ్యరా అన్నది సందిగ్ధంగానే ఉంది. ఒకవేళ ఈ కొత్త రేషన్ కార్డులకు సంబంధించినటువంటి గైడ్లైన్స్ రిలీజ్ చేసినట్లయితే ఈ దరఖాస్తులను ఆఫ్లైన్లో స్వీకరిస్తారా, ఆన్లైన్లో స్వీకరిస్తారా, ఆదాయ పరిమితులు ఎంత ఉండాలి, భూ పరిమితులు ఎంత ఉండాలి అన్న విషయం అనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఈ గైడ్లైన్స్ రిలీజ్ అయినటువంటి వెంటనే అట్టి సమాచారాన్ని ఉన్నది ఉన్నట్టుగా అంతర్నేత్ర ఛానల్ మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. ఈ సమాచారం మీకు తెలియాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.